బాక్సింగ్ ఆడేటట్టు మన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళ ఫోటోలు ఏర్పాటు చేసి వాళ్ళని పంచ్ చేయడం, ఇట్లాంటివన్నీ చూసాం మనం. ఇవన్నీ ఏంటంటే ప్రజల ఆదరణ చూరగొనలేని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భయాందోళనకు గురి చేయాలనుకున్నారు. రౌడీ రాజకీయం చేస్తున్నారు. ఇది ఆ ఆదరణ అంటే ఎవరినో పరామర్శించడానికి వెళ్ళినట్లేదు. రౌడీల్ని, గూండాల్ని కదా ఎంకరేజ్ చూడండి. చేస్తూ, గంజాయి బ్యాచుల్ని, బెట్టింగ్ గ్యాంగుల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు చనిపోతే భయాందోళనకు గురి చేసే పరిస్థితి ఉంది. నిన్న మన పర్యటనలో కూడా ఇద్దరు వ్యక్తులు చనిపోయిన సంగతి ఉంది. వాళ్ళ పరామర్శించగానే వాళ్ళకి ఆత్మకు శాంతి చేకూర్చాలని కానీ ఏ విధమైన ఇది లేదు. గతంలో నేను నిన్న కూడా తెలియజేశాను. గతంలో మేము ఎప్పుడైనా ఈ స్టేట్మెంట్లు ఆ మన వ్యవస్థాపూర్వకమైన సమస్యలు లేవనెత్తినప్పుడు, అరే నీకు ఉందిరా, నువ్వు త్వరలో నీకుంది, నీకు చూస్తావు, నీ అంత చూస్తావు, ఇంకా 2 రోజుల్లో వస్తుంది, 3 రోజుల్లో వస్తుంది, నీ సంగతి చూస్తాం, మీ పేరు నోట్ చేసుకో, ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకో, నువ్వు ఉంటావో లేదో, నేను లేపేస్తాం, నేను వేసేస్తాం అనేది రౌడీ రాజకీయం చేస్తా ఉన్నారు. రౌడీలతో బల ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు. క్లియర్ గా మన పార్టీ కూటమి తరపున ప్రభుత్వం ఏదైతే ఉందో శాంతి భద్రతకు సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా 100 లోపల మనుషులే రావాలి అని చెప్తే, దురుసు ప్రవర్తనతో రౌడీలతో బల ప్రదర్శన చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఈరోజు క్లియర్ గా అర్థమవుతుంది. వయసు పిల్లల్ని లోపరుచుకొని వాళ్ళ వ్యక్తిగత కారణాలకు ఉపయోగించుకొని వాళ్ళ వాళ్ళ జీవితాలు నాశనం చేసిన పరిస్థితి ఈ రోజు కనబడుతుంది. మనం గతంలో పవన్ కళ్యాణ్ గారి సభలకు వేలలో వేసినా కానీ, బైకులు ర్యాలీ సౌండ్లు చేసిన వాళ్ళ కానీ ఈరోజు అందరూ ఒక క్రమ పద్ధతికి వచ్చారు. మా నాయకుడు సమాజాన్ని అభివృద్ధి పడడానికి, సంక్షేమ పథకాలను రూపొందించడానికి వచ్చారని చెప్పి ఆయన ఆదర్శంగా ముందుకు నడుస్తుంటే, వీళ్ళు వచ్చి ప్లక్కార్డులు పట్టుకొని రప్పా రప్పా నడుకుతాము, తలలు నరుకుతాము, మొలలు తీస్తాము, ఇవన్నీ ఏంటంటే రాక్షసత్వం అనమాట. ఖచ్చితంగా కూడా వీటిలన్నిటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 100 మంది ర్యాలీతో పర్మిషన్ ఇచ్చినప్పుడు దాన్ని అతిక్రమించి ఎట్లా చేస్తారండి? ఆయన శాంతి భద్రతలు ప్రజలు ఎక్కడ సచ్చినా పర్లేదు అనుకునే విధంగా ఆయన ప్రభుత్వం ఆయన నాయకత్వం సాగుతుంది. ఇది మనం ఎంకరేజ్ చేయాల్సిన విషయం కాదు. ఇద్దరు మనుషులు చనిపోతే కూడా కనీసం అతనికి బాధ కూడా లేదు. ఏమన్నారు, ఏం చేస్తానన్నారని అదేదో కిరీటం పెడతా అన్నట్టు, సన్మానం చేస్తా అన్నట్టు ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజలందరూ కూడా ఏమాత్రం కొద్దో గొప్ప పాపం ఆయన మనకి చెప్పారు కదా మన సభల్లో, నాకు సన్మానం చేయాలి, నేను డబ్బులు ఇచ్చాను, ఆయన జోబులో డబ్బులు ఇచ్చాడేమో మనకి, నన్ను సన్మానం చేయాలి, ఎందుకు ఇలా నిరాదరణకు గురయ్యానని చెప్పి అనేక సంశయాత్మలు ఆ రోజు ఓడిపోయిన తర్వాత 11 సీట్ల మీద మాత్రమే పరిమితం అయినప్పుడు తెలియజేశారు. ఇవన్నీ కూడా కారణాన్ని మీరు తెలుసుకోవాలి. మీరు రాజధాని ప్రజలు పెట్టారు, ఇప్పటికైనా మీ పందాన్ని మార్చుకోలేదని మరొకసారి ఈ సభ ద్వారా మనకి నిరూపితం అయింది. ఎక్కడ చూసినా కూడా చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేసి రౌడిజం వైపు మరలిస్తున్నారు, గంజాయి మొక్కలు తయారు చేస్తున్నారు, బెట్టింగ్ బ్యాచ్లు తయారు చేస్తున్నారు వైసీపీ నాయకులు. ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని మరొకసారి తెలియజేస్తున్నాను.